బ్రేక్ఫాస్ట్ పిలిచాడు, నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చాను, బ్రేక్ఫాస్ట్ చేసి పోతాను. మరి వేరే ఎవరన్నా వచ్చి మేము వస్తామంటున్నారు, వచ్చినప్పుడు ఎట్లా చెప్పాలో చెప్తాను. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మనీ ఇది పెట్టి ఆయన రెచ్చగొడుతుంటే రెచ్చిపోతున్నాడు. మాకు తెలుసు కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఎంత ఉందో, ఎవరికి ఎంత కెపాసిటీ ఉందో మాకు తెలుసు. మేము అన్ని చేసి ఈడి దాకా వచ్చినాం. మళ్ళీ నేర్పియొద్దు మాకు, రోడ్ల మీద నేర్పియొద్దు అని దయచేసి సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు కౌశిక్ రెడ్డి, అప్పట్లో సహచర ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ లో చేస్తారా, సమావేశం ఈడ చేస్తారా? మేడ్చల్ జిల్లా వరకు అవగాహన ఉండి మాట్లాడుతారా, అవగాహన లేకుండా జిల్లా పార్టీ ఆఫీస్ లో అవి చేయండి, లేకుంటే ఏడు ఆఫీస్ లో చేయండి. విస్తృత సమావేశం అంటే మొత్తం అందరు రావాలి కదా. అందరు రావడానికి గాంధీ ఇల్లు దొరికినది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదు? హరీష్ రావు ఇల్లు లేదా, మరి ఇంకో ఇల్లు లేదా చెప్పండి. ఇప్పుడు మీరు సహచర ఎమ్మెల్యేగా గతంలో కూడా కౌశిక్ రెడ్డి గవర్నర్ మహిళ పైన ఆరోపణ చేశారు, అట్లనే ఇప్పుడు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు, ఎందుకు ఆ రకంగా వైఖరి ఉంది? గవర్నర్ గారి గురించి ఏం మాట్లాడినా మీకు తెలుసు. ఆయన ఇచ్చిందని మర్చి పెట్టుకోవాలి అది మాట్లాడారు. ఆడవాళ్ళంటే గౌరవం లేదు, ఆడవాళ్ళంటే గాజులు వేసుకునే వాళ్ళే అని అనుకుంటున్నాడు. వాడు ఆడవాళ్ళ శక్తి తెలియదు ఇంకా ఆయనకు. ఆడవాళ్ళ శక్తి చూపిస్తే మరి కౌశిక్ రెడ్డి కూడా తిరగాడు. మా దగ్గర ఎట్లా ఉంటే ఆడవాళ్ళు ఉన్నారంటే ఒక్కసారి వదిలితే చాలు, ఇక ఏముండవు పై మీద.